ప్రతి భారతీయుడి ఎమోషన్, ప్రతి భారతీయుడి ధైర్యం, బలం, గుండె ధైర్యం శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్కి. ప్రతి ఒక్కరు కూడా శివాజీ మహారాజ్ని తలుచుకోండి. శివాజీ మహారాజ్కి. ఈ సినిమా చూసిన తర్వాత శంభాజీ మహారాజ్కి. శంభాజీ మహారాజ్ శివాజీ మహారాజ్ యొక్క కుమారుడు. చరిత్రను మనం ఇంతకుముందు కానీ ఇప్పుడు మనం స్కూల్లో చదువుకున్నప్పుడు కానీ ఈ శంభాజీ మహారాజ్ క్యారెక్టర్ని ఎక్కువ చదవలేదు, బయటకు కూడా రాలేదు. కానీ ఈ క్యారెక్టర్పై పరిశోధన చేసి జనాలకు చూపించాలన్న ఉద్దేశంతో డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఒక గొప్ప కథని ప్రేక్షకులకు పరిచయం చేసి ఈరోజు మనం శంభాజీ మహారాజ్ గారి గురించి మాట్లాడుకుంటున్నామంటే కారణం వన్ అండ్ ఓన్లీ ది గ్రేట్ డైరెక్టర్, కన్ఫామ్గా. ఎందుకంటే శంభాజీ మహారాజ్ అనే క్యారెక్టర్ని ఇది నాకైనా కూడా మీకైనా కూడా చాలామందికి తెలిసినకపోవచ్చు. ఈ సినిమా చూసిన తర్వాత శంభాజీ మహారాజ్ గారి యొక్క గొప్పతనం ఏంటి, ఔరంగజేబుని ఎదురొట్టి పోరాడి స్వరాజ్య స్థాపన కోసం ఏ విధంగా పోరాడినాడు అనేది ఈ సినిమా చూసి వచ్చినాక నాకు తెలిసింది. శంభాజీ మహారాజ్ ఒక యోధుడు, వీరుడు. ఒక గొప్ప వీరుడి కడుపులో ఒక వీరుడే పుడతాడు. సూపర్. అసలు సినిమా చూస్తుంటే గూస్ బంప్స్. అసలు క్లైమాక్స్ లాస్ట్ ఒక 20 minutes అయితే బాబా. ఈ సినిమా చూసిన వాళ్ళు అయితే మీరు రిమెంబర్ చేసుకోండి. ఆల్రెడీ February 14th హిందీలో బాలీవుడ్లో రిలీజ్ అయింది, మన తెలుగులో నిన్ననే రిలీజ్ అయింది. March 7th అసలు ఏమన్నా సినిమా. అసలు దీన్ని తెలుగులోకి తీసుకొచ్చినటువంటి గీతా ఆర్ట్స్ వారికి కూడా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక మంచి సినిమాని డైలాగ్స్, తెలుగులో కూడా డైలాగ్స్ కానీ చాలా బాగుంటుంది. అసలు ఆ డబ్బింగ్ కూడా, హీరోకి డబ్బింగ్ చెప్పిన వాళ్ళు కూడా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఈ సినిమా గురించి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే విక్కీ కౌశల్. అసలు మనం ఆయన అసలు మన సినిమాలో శంభాజీ మహారాజ్ రియల్గా అయితే కూడా ఆ విధంగా ఉంటాడా? ఖచ్చితంగా ఆ విధంగా ఉంటాడు ఖచ్చితంగా అని అసలు గూస్ బంప్స్. అసలు చూడండి, అసలు ఏమన్నా అసలు క్లైమాక్స్లో యాక్టింగ్, స్టార్టింగ్ ఎంట్రన్స్ ఆ గుర్రం మీద వస్తాడు కదా, అక్కడ వచ్చినప్పటి నుంచి ఆ గెటప్ తలపాగా ఉంటుంది, ఆ గెటప్, ఆ గడ్డం, అసలు సేమ్ శివాజీ మహారాజ్ కొడుకు ఇట్లే ఉంటాడేమో అనేటట్లు నాకు అనిపించింది. దాదాపు సినిమా చూసిన ప్రతి ఒక్క భారతీయునికి అనిపించింది. మీకు అనిపించిందా లేదా కామెంట్ చేయండి. అసలు ఆయన గురించి చెప్తుంటే కూడా నాకే అసలు లోపల నుంచి ఒక టైప్ ఆఫ్ గూస్ బంప్స్ లెక్క వస్తున్నాయి. చాలా అంటే చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. 100% ఈ సంవత్సరం ఖచ్చితంగా నేషనల్ అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇది విక్కీ కౌశల్. గుర్తుపెట్టుకోండి. ఏమన్నా యాక్టింగా సూపర్ సార్. అసలు ఫిదా అయిపోయినారు. అసలు ఫిదా అంతే, అంతకుమించి నేనేం మాట్లాడలేను. కానీ ప్యూర్ గూస్ బంప్స్ మీ యాక్టింగ్ లాస్ట్ వరకు, క్లైమాక్స్ వరకు. అసలు అదేవిధంగా దాని తర్వాత హీరో గారి తర్వాత మనం ముఖ్యంగా మాట్లాడుకుంటాం మ్యూజిక్. ఏఆర్ రెహమాన్ సార్, యు ఆర్ బ్యాక్. ఏఆర్ రెహమాన్ గారి కెపాసిటీ ఏంది, స్టాండర్డ్స్ ఏంది, ఆయన స్థాయి ఏంది అనేది మరి ఈ సినిమాతో మరొక్కసారి రుజువైంది. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ ఇస్తే ఎట్లుంటుంది అనేది ఇటువంటి సినిమాకి పర్ఫెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ సెలెక్ట్ చేసుకున్నాడు. సూపర్. అసలు హే హీర్ సింగే అసలు సినిమా అంతా మ్యూజిక్ అసలు సూపర్ ఉంటుంది. అసలు గూస్ బంప్స్. అది కూడా మ్యూజిక్ లాస్ట్ వరకు. తర్వాత డైరెక్టర్ గారికి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఈ సినిమాని జనాలకు చూపించాలని అసలు తాపత్రయపడి ప్రేక్షకులకు చూపించిన డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ సార్, హ్యాట్స్ ఆఫ్, హార్ట్ఫుల్గా హ్యాట్స్ ఆఫ్ మీకు. అదేవిధంగా ఈ సినిమాలో శ్రీసఖిగా, మన శంభాజీ మహారాజ్ గారి శ్రీసఖిగా నటించినటువంటి మన శ్రీవల్లి, మన రష్మిక మందన గారికి కూడా చాలా సాంప్రదాయంగా మంచిగా, అసలు ఎంత ఆమె గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మన పుష్పలో చూసినాం ఆమె గురించి. చాలా అంటే చాలా బాగుంది అసలు. ఇంకొకటి ఔరంగజేబ్ క్యారెక్టర్లో కూడా ఆయన నటించిన ఆయన కూడా సూపర్ అసలు. ఇంకొకటి అసలు స్వరాజ్య స్థాపన కోసం అసలు ఔరంగజేబ్తో శంభాజీ మహారాజ్ తలపడిన విధానము, ఆ క్లైమాక్స్ అయితే మాత్రం గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుంది. సినిమా మొత్తానికి అయితే సూపర్గా ఉంటుంది. అది మన సినిమా స్టార్టింగే వచ్చేసి శివాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత మన మరాఠాల సామ్రాజ్యం ఏ విధంగా ఉంది, ఎంత అధ్వానంగా తయారైంది అన్న దగ్గర నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. మొఘలులు అనుకుంటారనమాట శివాజీ మహారాజ్తో మరాఠా సామ్రాజ్యం అంతమైపోయిందని. కానీ వాళ్ళకి తెలియదు శంభాజీ మహారాజ్ అనే వీరుడు ఉన్నాడని చెప్పి. శంభాజీ మహారాజ్ ఎంట్రీతో సినిమా స్టార్ట్ అవుతుంది. సినిమా ఇంతకు చెప్పినట్టుగా ప్యూర్ గూస్ బంప్స్ అంతే. ఇంకా మీరు మళ్ళొక్కసారి సినిమాని రిమెంబర్ చేసుకుంటే, ఆల్రెడీ చూసింటే ఇంకొకసారి ఇది చూసింటే మళ్ళీ వీలైతే ఇంకొకసారి సినిమా చూసిరండి. నేను కూడా మరొకసారి పోయిస్తాను. దయచేసి చెప్తున్నాను, ఇటువంటి సినిమాని థియేటర్కి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. మనం ఫోన్లోనో ఐబొమ్మలోనో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ మనకి రాదు. సరేనా? ఎంతో సంపాదించుంటారు, కొంచెం ఖర్చు పెట్టి ఒక 100, 200, 110 రూపాయలు ఖర్చు పెట్టి థియేటర్ పోయి చూడండి. మీ ఫ్యామిలీతో చూడండి. ఇటువంటి
ఇటువంటి చరిత్ర అనేది మనం ఖచ్చితంగా ఒక భారతీయునిగా తెలుసుకోవాలి. ప్రతి ఒక్క భారతీయుడు ఈ సినిమాని ఖచ్చితంగా చూసి చాలా నేర్చుకుంటాడు. సంభాజీ మహారాజ్ గారి చరిత్రను తెలుసుకుంటాడు. కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు ఈ సినిమాని ఖచ్చితంగా చూడండి. జై భోలో ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై. ప్యూర్ గూస్ బంప్స్ సినిమా తప్పకుండా థియేటర్లో చూడండి, ఫ్యామిలీతో చూడండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఒక వీరుడి చరిత్రను తెలుసుకుంటారు, అదైతే కన్ఫర్మ్.